హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీశ్వర 3388 ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మస్తు ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉన్నారో మస్తుగా ఉన్నారో. అయితే ఈ వీడియో కంటే ముందు పార్ట్ 1 వీడియో ఉంటుంది దోస్తులు. పార్ట్ 1 వీడియో చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చెక్ చేసి చూడండి దోస్తులు. హాస్పిటల్కి వచ్చిన దోస్తులు, ఇక నాయనా నేను హాస్పిటల్కి వచ్చినా అని అరుద్దాం అనుకుంటున్న దోస్తులు. అరిసినాయుడు వినబడక కాలమే లేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా దోస్తులు. మ్యాగ్నస్ హాస్పిటల్ అండి ఇది. చూడడానికనే 600 అంట దోస్తులు. మన ఊర్లలో అయితే గ్లూకోజులు పెట్టి మందు గోళీలు ఇచ్చి 400 తీసుకుంటాడు దోస్తులు. ఇంకా తక్కువనే తీసుకుంటారు అనుకో. ఇట్లా పట్టణంలో ఉంటే ఇట్లుంటాయి ఖర్చులు అనేటివి, మీకు తెలవాలని చెప్తున్నా దోస్తులు. లిఫ్ట్లో పోదామని లిఫ్ట్ ఆన్ చేస్తున్నా దోస్తులు. అది కిందికి ఎప్పుడు వస్తుందో, నన్ను పైకి ఎట్లా పట్టుకోబోతుందో ఇంకొస్తలేదు దోస్తులు. హాస్పిటల్ వచ్చి కూర్చున్న దోస్తులు. నాకు 5వ నెంబర్ వచ్చింది దోస్తులు. లాస్ట్లో కాదు దోస్తులు, అపాయింట్మెంట్లో. లాస్ట్లో ఫస్ట్ వద్దాం అనుకుంటా, కానీ ఎప్పుడు లాస్టే వస్తుంది దోస్తులు. కనీసం డాక్టర్ దగ్గర నిన్న ఫస్ట్ తీసుకుందాం అనుకుంటే 5 నెంబర్ వచ్చింది దోస్తులు. నాతో పాటు చాలామంది వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు దోస్తులు. నేను ఒక్కదాన్నే అనుకున్నా, రాసుకోనికే చేత కాదు, కానీ హాస్పిటల్ అయితే డాక్టర్ రాకముందుకే వచ్చి కూర్చున్నా దోస్తులు. నేనైతే సినిమా కూడా పెట్టిరు దోస్తులు, కానీ సౌండ్ వినబడకుండా పెట్టిరు. అంటే ఎందుకు అట్లా పెట్టచ్చు దోస్తులు? వాళ్ళు సినిమా మనకి వినబడాలి కదా, వినబడకుండా పెట్టిరింది హాస్పిటల్లో. డాక్టర్ సార్ ఎప్పుడు వస్తారో, నన్ను ఎప్పుడు పిలుస్తారో, నేను హాస్టల్కి ఎప్పుడు పోతానో అని అనిపిస్తుంది దోస్తులు. కొంచెం జ్వరం వచ్చి బక్కలైనా కదా దోస్తులు నేను. అవునండి, చెవి నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఏ నొప్పి ఎవరికి లేవద్దు దోస్తులు. అది ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా దోస్తులు. మీరందరూ కూడా అశ్విన్కి జల్దీ చెవి నొప్పి తగ్గాలని ప్రార్థన చేయరు దోస్తులు. నా కోసం మీ దేవుళ్ళను మొక్కుకోరు దోస్తులు. మిమ్మల్ని నవ్వించాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా దోస్తులు. అశ్విని మంచిగా ఉండాలని బ్లెడ్ చేయరు దోస్తులు. అందరూ వాయిస్ చూడండి, ఇక్కడ అరిస్తే హాస్పిటల్లో నుంచి ఎదలగొడతారని అరవకుండా మెల్లగా మాట్లాడుతున్నా దోస్తులు. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నేను ఏదో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాను దోస్తులు. కానీ డాక్టర్ రూమ్లోకి పోయినాక ఫోనాలో ఏర్ కావచ్చు దోస్తులు వీళ్ళు. అందుకనే దోస్తులు ఇప్పుడే మాట్లాడుతున్నా. కొంచెం బాధ అవుతుంది దోస్తులు. ఏందో ఏమో జీవితం అని అనిపిస్తుందండి కొన్నిసార్లు. కానీ తర్వాత రోజు మంచిగా ఉంటుంది అని అనుకుంటేనే బతకగలుగుతాం కదా అండి. అందుకనే దోస్తులు, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది అయినా కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మనది మనం చూసుకోనికనే ట్రై చేయాలి ఇంతవరకైనా. పక్కన వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు దోస్తులు. ఎప్పుడైనా సరే మనది మనం చూసుకుంటేనే మంచిగా ఉంటుంది. పేరెంట్స్నైనా, తమ్ముళ్ళనైనా, అక్కలనైనా, చెల్లెళ్ళనైనా, ఇంటి పక్కల వాళ్ళనైనా ఎవ్వరిని ఇబ్బంది పెట్టద్దు దోస్తులు. అండి దోస్తులు, నేను ఎంత గొప్పదాన్నో. దిల్సుఖ్ నగర్ నుండి చైతన్యపురి వరకు ఒకదాన్ని నడుచుకుంటూ వచ్చిన, హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నా. ఎవ్వరు లేని తను కూర్చొని వీడియో తీసి మీతో మాట్లాడుతున్నారు దోస్తులు. ఇట్లా స్ట్రాంగ్గా నాలాగా సూపర్ ఉమెన్ లాగా ఉండాలి మీరు అందరూ. స్ట్రాంగ్ ఉండాలి దోస్తులు. చిన్న వాటికి సూసైడ్లు చేసుకుంటాం మేము. బయాలజీలో ఒక మార్క్ వచ్చింది, నేను సూసైడ్ చేసుకుంటా, నేను చచ్చిపోతా, నేను బతుకుతా, ఈ బతికే వద్దు అని ఎప్పుడు మాట్లాడకూడదు దోస్తులు. మనల్ని కని పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి. లైఫ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా దోస్తులు. ఈరోజు బాధ ఉంటుండొచ్చు, రేపు సంతోషంగా ఉంటుండొచ్చు, ఇంకా సంతోషంగా ఉంటుండొచ్చు. మన లైఫ్ అని అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అది చదువులోనైనా ఎక్కడైనా సరే దోస్తులు. చిన్న వాటికి ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోకూడదు దోస్తులు. మా నాన్న కూడా ఎప్పుడు చెప్తాడండి, ధైర్యంగా ఉండాలి బిడ్డ. జాబ్ వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి, తర్వాత అంతా దేవుని చేతులు ఉంటుందని చెప్తాడండి. అది నిజమే కదా దోస్తులు. ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాం, అది వస్తుంది రాదు. వస్తేనేమో జాబ్ చేస్తాం, లేకుంటేనేమో పెళ్ళి చేసుకుంటాం కదా దోస్తులు.
ఎవరికి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా దోస్తులు. రోజు నా అందరినీ నవ్వించే అశ్విని ఏంది మోటివేషనల్ స్టోరీస్ చెప్తుంది అనుకుంటారా దోస్తులు? అంతే అండి, అప్పుడప్పుడు బాధ అవుతుంది కదా మనకు కూడా. బాధ అయినప్పుడు ఇలాంటి విషయాలు మీతో పంచుకోవాలి కదా దోస్తులు. మాట్లాడనీకి ఎవ్వరు లేరు దోస్తులు నా పక్కన, అందుకని ఏది మాట్లాడాలనిపిస్తే అది మీతో మాట్లాడుతున్న దోస్తులు. ఇంకా దేవుడు నన్నే చూస్తున్నట్టున్నాడు దోస్తులు. అశ్విని నీకేం కాదు, చెవి నొప్పి మామూలే అని డాక్టర్ చెప్తారులే, బాధపడకు అని చెప్తారండి నాకు. చూసిరా, ఎక్కడ పోయినా మనకు దేవుడు తోడుకుంటాడు కదా దోస్తులు. చూడండి, ఎవరు లేకుంటే ఏంది అశ్విని, నేనున్నా నీకు తోడుగా అంటున్నాండి. చూసిరా మీరు కూడా. ఇది డాక్టర్ రూమ్ అంటారు దోస్తులు, ఇళ్ళకి గోలిస్తారు మనల్ని. ఇప్పుడు ఈ మాటకు మాట చెప్పుకోవాలి కానీ హాస్పిటల్ మాత్రం నీట్గా ఉంది దోస్తులు. అందుకనే పైసలు ఎక్కువ కావచ్చు హాస్పిటల్. ఈ హాస్పిటల్లో అప్పుడప్పుడు ఫ్రీగా ఆపరేషన్లు చేస్తారంట అండి, కంటికి, చెవుకి, ముక్కుకి ఏమన్నా అయితే. అప్పుడప్పుడు ఊళ్ళల్లో పంచుతారండి ఈ ప్యాంప్లెట్స్. మీరు చూసిరా ఎప్పుడన్నా? మ్యాగ్నస్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయబడును అని ఉంటుంది దోస్తులు. హాస్పిటల్ ఎట్లుంది దోస్తులు, చూడరు మీరు కూడా. మన సార్ ఉంది కదా దోస్తులు, మొక్కుకోండి అందరు. ఓరు అంకుల్ చేతడ్డం పెట్టి. కొన్ని హాస్పిటళ్ళల్లో మనం నడుచుకుంటూ వచ్చినా కానీ వాళ్ళు వీల్ చైర్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొస్తారంట. కానీ ఎందుకో అండి, నేను 600 కట్టినా కానీ వీళ్ళు నన్ను నడుచుకుంటూనే వచ్చి కూర్చో అమ్మ ఇక్కడ వెయిట్ చేయని చెప్తున్నా అండి. ఇది ఎంత అన్యాయం అండి. 600 కట్టినా కదా అండి, నన్ను కూడా వీల్ చైర్లో తీసుకొస్తే ఏమవుతుండే వీళ్ళకి? ఎప్పుడైనా ఈ మధ్య తరగతులు అంటే అందరికీ లోపనే కదా అండి. అవును కదా దోస్తులు, మన అవతారాన్ని బట్టి వీళ్ళు మనకు విలువనిస్తారు. వేరే అంకుల్నేమో పట్టీ లేచి వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చారు. నాకు ఒక పట్టీ కూడా కట్టలేదు. ఇక్కడ కూర్చొని వెయిట్ చేయమ్మా డాక్టర్ వస్తాడు అని చెప్తున్నారు. మరి 600 కట్టించుకురా అండి. ఇది ఎక్కడ అన్యాయం అండి, నాకు అర్థం కాదు. తీసుకురావచ్చు కదా నన్ను కూడా వీల్ చైర్లో. దిల్సుఖ్ నగర్ నుంచి కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వచ్చిన. వెయిట్ చేయి అని ఆ బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ కూడా వాళ్ళే తీసుకురండి. పోయేటప్పుడు నాకు ఇస్తారో లేరు, పైసలు మళ్ళీ ఇచ్చినా బాగుండేది. వేరే హాస్పిటల్కి పోతే వీల్ చైర్లో నన్ను కూర్చోబెట్టి తీసుకోబోతుండే కావచ్చు హాస్పిటల్ లోపలికి. నేను పేషెంట్ అని వీళ్ళకి ఎట్లా తెలుస్తుందండి, నాకు అర్థం కాదు. పేషెంట్ అని తెలియాలంటే వీల్ చైర్లో కూర్చోబెట్టుకునే కదా అండి తీసుకురావాలి. కనీసం ఇంకేదో ఉంటుంది కదా బెడ్ లాగా, ఆ బెడ్ పైన నుంచి నన్ను నొక్కొని వస్తారు కదా, అట్లా కూడా లేదు వీళ్ళు. ఇద్దరు అక్కలు అక్కడిక్కడ తిరుగుతురండి ఆ కాగితాలు పట్టుకొని. నన్ను మాత్రం పిలుస్తలేరు దోస్తులు. వీళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నానో ఏమో నాకు అర్థమైతే పిలుస్తూనే లేరు. ఏమో వీడియో కాల్ మాట్లాడుకుంటుందని అక్కడిక్కడ చూస్తున్నారు కానీ పిలుస్తలేరు దోస్తులు. ఇక వీళ్ళు మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టే కాలం ఉంది నన్ను. అలా నాకు బోర్ పెడతారండి. హాస్టల్లోకి పోతే వాళ్ళు ఎలా కొట్టారా, అమ్మ నేను పెట్టినప్పుడే తినాలమ్మా, నీ ఇష్టం ఉన్నప్పుడు ఎట్లా పెడతామని వాళ్ళు అంటారండి. ఇది ఇట్లా చేస్తే ఎట్లా అండి? నేను కరోనా ఉన్నప్పుడే మాస్క్ పెట్టుకొని తిరగలే అండి, నేను స్ట్రాంగ్ గల్లని. ఇప్పుడేమో హాస్పిటల్లో మాస్క్ పెట్టుకొని రండి లోపలికి అంటురండి వీళ్ళు. ఇది ఎక్కడి న్యాయం అండి? కరోనా పోయినాక మాస్కులు ఎందుకు నాకు అర్థం కాక అడుగుతా. మనకు ఓపిక చాలా ఉండాలండి హాస్పిటల్కి వస్తే. బస్ స్టాప్లో వెయిట్ చేయడానికి ఆడేడ ఓపిక ఉండదు, కానీ హాస్పిటల్లో అసలు వెయిట్ చేయాలన్న ఓపిక లేకపోయినా సరే అండి వీళ్ళు వెయిట్ చేపిస్తారండి. అంటే మనకు ఓపిక తక్కువ ఉంది, ఓపికని పెంచడానికి ఇట్లా ట్రై చేస్తారు కావచ్చు అండి నేను అనుకుంటున్నాను. నాకు అసలు ఓపికనే ఉండదండి. పోగానే ఒక నిమిషంలో చూసేస్తే బాగుండు నన్ను అన్నట్టు ఉంటుందండి. 10 గంటలకు వస్తే 11 గంటల దాకా కూర్చోబెట్టిరండి నన్ను. అంటే నా ఓపికని టెస్ట్ నీకనే కదనే వీళ్ళు అన్నీ ప్లాన్లు వేసిరు. నెక్స్ట్ నన్నే పిలుస్తారు దోస్తులు, ప్రజెంట్ టీచర్ అని ఉరుకుతున్నా దోస్తులు. ఊకే ఏ చదువులో చదవాలి, డాక్టర్ చదవాలి దోస్తులు. ఎంత కష్టమైనా కానీ, ఇంత కష్టమైతే అంత లాభం వస్తుంది దోస్తులు. హాస్పిటల్లో గంటలు సంపాదిస్తారు దోస్తులు. మన అమ్మ నాయన కష్టపడి నెలంతా సంవత్సరం అంతా పనిచేసిన డబ్బులు వీళ్ళు ఒక గంటలో కష్టపడి గంటలో సంపాదిస్తారు దోస్తులు. మీరందరూ కూడా నాలాగా వేరే చదువుకుంటా డాక్టర్ చదువురు దోస్తులు. అందరూ మనం సంపాదించొద్దా చెప్పు.
మనం చదవాలి, మనం సంపాదించాలి పైసలు. అమ్మ నాయనను సంతోష పెట్టాలి కదా దోస్తులు. అది ఇట్లా చేసి మనకు కరెక్ట్గా చెప్పేటోళ్ళు లేక కూడా ఇట్లా అవుతాం దోస్తులు. అందరూ ఫస్టే దేనికి ప్రిపేర్ కావాలి అవన్నీ చెప్పేటోళ్ళు ఉంటాయి. వేరే వేరే చదువులు చదవకుండా డాక్టరే చదువుతుండే కావచ్చు దోస్తులు. మా ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. ఫస్ట్ నేనే చదువుకున్నా, ఇక చెప్పేటోళ్ళు లేరు. ఇట్లా చేయమ్మా, ఇట్లా చదువుకోమ్మా అని చెప్పేటోళ్ళు లేక అనవసరంగా వేరే వేరే చదువులన్నీ చదివిన దోస్తులు. ఆ కష్టమేదో డాక్టర్గా పడిన ఉంటే, డాక్టర్ చదువు చదివిన ఉంటే ఎంత బాగుంటాయి దోస్తులు నా జీవితం. ఇప్పుడు ఊరికే హాస్పిటల్లో వచ్చి 10 సార్లు చూసిపోవడం కంటే నేనే డాక్టర్ అయితే నేను చూసుకున్నాను, నాకేమన్నా అయితే నేను చూసుకున్నాను. పక్కింటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు, ఊరోళ్ళకు, పట్టణంలో ఒక హాస్పిటలే కట్టించుకుంటుంది మా నాయనతోటి. పెద్ద డాక్టర్ అవుతుంది కావచ్చు. వీడొచ్చి ఇప్పుడు 600 పెట్టి చూపించుకోవాలంటే బాధ అవుతుంది. మళ్ళీ చదువుకోనందుకు బాధ అవుతుంది. ఎంత కష్టం వచ్చింది నాకు. ఇంటర్ అయిపోగానే ఎంసెట్ చదివిన దోస్తులు. ఎంసెట్ కోచింగ్ పోయి ఆ కోచింగ్ ఇచ్చే సెంటర్ అడవిలో ఉందని భయపడి మళ్ళీ ఇంటికి వచ్చిన దోస్తులు. ఇక మా నాయన నీ ఇష్టం ఉన్న చదువుకో అమ్మా, నీకు ముందే రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి, నువ్వు డాక్టర్ అయి పేషెంట్ అని ఏం చూస్తావు, నువ్వే ఫస్ట్ పేషెంట్ లాగా ఉంటావు అని ఓ టీచర్కో దేనికో చదువుకో అమ్మా అని చెప్పిండండి మా నాయన. ఆయన అప్పుడే 3-4 వీక్కి నువ్వు డాక్టరే చదువు అని అంటే మంచిగా సెటిల్ అవుతుండే కావచ్చు దోస్తులు. మా నాయన కొట్టకనే దోస్తులు ఇదంతా బాధ అంతా నాకు. అప్పుడే కొట్టి హాస్టల్ నుంచి తీసుకురాకపోతుంటే మంచిగా డాక్టర్ అవుతుండే కావచ్చు ఇప్పటి వరకు. మా తమ్ముడు ఏమంటాడు, ఎప్పుడా ఆ నొప్పి లేచింది ఈ నొప్పి లేచింది అంటావు, చేసుకునేటోడు నేను ఎట్లా భరిస్తాడు, నిమ్మలంగా ఓ ఆర్ఎంపీ డాక్టర్కి ఇచ్చి పెళ్ళి చేస్తాం, మేము తీసుకుపోయి ఒక హాస్పిటల్ పక్కన ఇల్లు కొనిపిస్తాం. హాస్పిటల్ పక్కకే ఇల్లు ఉంటే నీకేం ఏం కావాలన్నా కానీ పక్కకే హాస్పిటల్గా ఉంటుంది కాక. మీ ఆయననే డాక్టర్ అవుతాడు, డాక్టర్ కాబట్టి ఇంట్లోనే ఉంటాడు కాబట్టి చూసుకుంటాడు నేను అని చెప్తాడండి. ఎంత వెటకారంగా మాట్లాడతాడండి మా తమ్ముడు. ఇంకొక జ్వరం వస్తే డాక్టర్కి ఇచ్చి పెళ్ళి చేస్తారు అండి. నన్ను డాక్టర్కి ఇచ్చి పెళ్ళి చేస్తుండే కాకుండా హాస్పిటల్ పక్కనంటే ఇల్లు కట్టేశాడంట నాకు. అంటే నేనేం చెప్పిన, హాస్పిటల్ ఒక రూమే బుక్ చేయరాదురా, ఎప్పుడు అలానే ఉంటాయి ఇక వేరే పని పడలేకుండా అని చెప్పిన. కరెక్ట్గా ఎంకరేజ్ చేసేటోళ్ళు, సపోర్ట్ చేసేటోళ్ళు, మనకు మంచి చెడ్డ చెప్పేటోళ్ళు ఉండాలైతే వస్తుంది. చదువుకున్న వాళ్ళు లేకుంటే, ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇంత ఇబ్బంది అవుతుంది దోస్తులు. అందుకని చదువు ముఖ్యం కదా దోస్తులు. అందుకని బాగా చదువుకోండి దోస్తులు. అమ్మ నాయనల పేరు నిలబెట్టారు దోస్తులు. వినండి దోస్తులు, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా దోస్తులు. హాస్పిటల్ నుండి చెప్తున్నా, హాస్పిటల్ నుండి అబద్ధాలు ఆడతారా అండి ఎవరన్నా? ఇప్పుడు పోయి మా నాయనకి చెప్పి, నాయన నేను మళ్ళీ డాక్టర్ చదువుతా, ఇది వద్దు అని చెప్తే ఏమంటాడో దోస్తులు. డాక్టర్ చదువుదామని హాస్పిటల్లోకి వచ్చి ఫిక్స్ అయినా కానీ ఎట్లయితుందో ఏమో దోస్తులు. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, రాత్రి ఒకటి. మార్నింగ్ తినకము, మార్నింగ్ అయిపోయింది దోస్తులు. చూసిరిగా చూసి 1300 టాబ్లెట్లు రాసారు దోస్తులు. 20 రోజులు వాడి 20 రోజుల తర్వాత మంచిగా ఉంటారా అమ్మ, లేకపోతే లేదమ్మా అని చెప్పి, చెవులేదో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పిరండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దంట అండి. ఇయర్ ఫోన్స్ వాడొద్దమ్మా, నమ్మలేటప్పుడు ఫోన్ చూసుకుంటా ఒకటే సైడ్ నమ్మలకు, 2 సైడ్లు నమ్మలమ్మా నువ్వు అని చెప్తున్నాండి డాక్టరు. సరే డాక్టరు అని చెప్పినా అండి. మీరందరూ కూడా ఇయర్ ఫోన్స్ వాడకండి దోస్తులు, నాలాగైతుంది మీకు కూడా. పైసలన్నీ వేస్ట్ అవుతాయండి హాస్పిటల్కి వస్తే. ఇక పోతున్నా దోస్తు, బాయ్ బాయ్. మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నా దోస్తులు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను పైకి వెళ్ళగలుగుతా కాబట్టి. ఖచ్చితంగా ఏదైనా తప్పుగా మాట్లాడినుంటే క్షమించండి. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అండి, కంటిన్యూగా మాట్లాడాలంటే తడబడుతుంది. ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసినట్టు మాట్లాడితే సారీ దోస్తులు అందరికీ.
ఇట్లుంటుంది మధ్యతరగతి వాళ్ళ జీవితాలు అని మీకు తెలియజెప్పనీకనే ఈ వీడియో తీసిన దోస్తులు. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరు సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దోస్తులు, మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్.